వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గనక మనం చూసుకుంటే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో 39 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 50,382 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో, యాక్చువల్లీ మార్కెట్ అయితే హ్యూజ్‌గా ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత ఒక మంచి రికవరీ అయితే కనిపించిందనమాట. సో, యాక్చువల్లీ మార్కెట్ అయితే ఒక కన్సల్టేషన్ అయితూ మార్కెట్ అయితే ఒక రికవరీ అయితే కనిపించింది. సో, ఈరోజైతే మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే మనం అనుకున్న ఏదైతే సెటప్ అనుకున్నామో దానికి వర్కౌట్ అవ్వలేదనమాట. అందుకే నేను ఈరోజు ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. సో, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందంటే, రేపు మార్కెట్ కంప్లీట్‌గా రికవర్ అవుతుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, 15 మినిట్స్ క్యాండిల్ గనుక ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చి ఏదైతే ఈ స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఉందో, ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుద్దో మీరు ఖచ్చితంగా ఇంకా ప్లానింగ్ చేసుకొని తీసుకోవచ్చు. మీకు మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, గ్యాప్ డౌన్ అయితే గ్యాప్ అప్ అయితే మాత్రం మీకు ఆబ్వియస్‌లీ మార్కెట్ అయితే కంప్లీట్‌గా పైకి వెళ్ళే ఇండికేషన్ చూపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ వీడియో ఎండ్‌లో పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. సో, ఈరోజైతే మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇంకా రేపు కూడా మార్కెట్ అయితే కంప్లీట్‌గా రికవరీ అవుతుంది. జాగ్రత్తగా ట్రేడ్ తీసుకొని ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 51,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? రేపు ఫ్రైడే కాబట్టి కొంచెం మార్కెట్‌లో కొంచెం మొమెంటమ్ ఉండబోతుంది. సో, జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. ఓకేనా? నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.